ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులోన గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు. మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరస కాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలి అని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి మొదటి తేదీనే, మార్చి మొదటి తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. మీకు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కిందకి వస్తుంది. మీకు వచ్చేసి ఈ యొక్క 2వ ఇంటాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు సప్తమ కేంద్రంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు. సంతానం వల్ల, కుటుంబం వల్ల ఆనందం దొరుకుతుంది. మీకు వాళ్ళు సహకరిస్తారు, మీ పడే కష్టాన్ని చూసి సహకరిస్తారు. చక్కని ఫలితం ఉంటుంది. కొంత స్త్రీ మూలకమైనటువంటి సంతానంతో ఎన్ని రోజులు మానసిక చింత ఉన్నప్పటికీ కూడాను అది కూడా వెళ్ళిపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు బృహస్పతి అష్టమంలోకి వెళ్ళినప్పటికీ కూడా కొద్ది రోజులకు మరలా మిగిలిన ఈ యొక్క కోణ స్థితిలోకి అంటే కర్కాటకంలో ఉచ్చలేకి వెళ్తాడు అతిచారంతో. మళ్ళా వక్రత్యాగం చేసుకుంటూ వచ్చి మిథునంలోకి వస్తాడు. ఇది మీకు మంచి ప్రయోజనాన్ని కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ అష్టమంలో ఉండడం కూడా, బృహస్పతి అష్టమంలో ఉంటే జీవితాన్ని, లైఫ్ స్పాన్ పెంచుతాడు, ఆధ్యాత్మిక భావాలను పెంచుతాడు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దత్తాత్రేయ స్వామిని పూజించండి, స్తోత్ర పారాయణ చేసుకుంటే సరిపోతుంది, రావి ప్రదక్షిణలు చేసుకుంటే సరిపోతుంది. 8లో పడ్డాడు కదా బృహస్పతి, సంతానానికి ఏమైపోతుందో, కుటుంబానికి ఏమైపోతుందో, నా దేహానికి ఏమైపోతుందో అనే భ్రాంతులు పెట్టుకోవాల్సిన అవసరం ముమ్మాటికి లేదు. ఎందుకంటే శని అలాగే బృహస్పతి అష్టమంలో ఉంటే చాలా శుభప్రదం.
సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది, ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది, దైవభక్తి అంతకంతగా పెరుగుతుంది, కైలాస శిఖరం అన్నట్టుగా పెరుగుతుంది. ఎవరిని గమనించుకొని మీరు బృహస్పతి గురించి ఈ 2 చేసుకుంటే సరిపోతుంది, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు 5th హౌస్లోకి అంటే మీనంలోకి ఈ యొక్క 1st తేదీనే మీకు శుక్రుడు వచ్చాడు, అక్కడే రాహు ఉన్నాడు, అక్కడే బుధుడు నీచలో ఉన్నాడు. బుధుడు వచ్చి మీకు అష్టమాధిపతి, అలాగే లాభాధిపతి. ఈయన మీకు కోణం యొక్క కేంద్రంలో పంచమ కేంద్ర కోణంలో ఉండడం మూలకంగా మీకు ఉచ్చలో ఉన్నటువంటి యొక్క శుక్రుని అంటే ఆయన ప్రభావంతో కొంత మేలు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. నపుంసక గ్రహమైనటువంటి ఈ యొక్క బుధుడు శుక్రుడితో ఏ రాశిలో ఎవరితో కలిసి ఉంటే ఆ తత్వాన్నే ఇస్తాడు. ఆయనకంటూ ఒక స్పెసిఫిక్ లేదు, ఆయనకంటూ కొన్ని కారకత్వాలు ఇలాంటివి ఏమీ లేవు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ఇచ్చే రిజల్ట్కి సపోర్ట్ చేయాలి, అలా చేస్తాడు. మీకు పంచమంలో రావు, సంతానానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ మీకు త్వరలో క్లియర్ కాబోతున్నాయి. అవి ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి, కొంచెం కొంచెం బాగా మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఎంతో హెల్ప్ చేస్తాయని చెప్పుకోవచ్చు. మీకు 6లో చంద్రుడు మీకు భాగ్యాధిపతి కాబట్టి ఈయన కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు. 6లో శుక్రుడు చంద్రుడు మాతృమూర్తికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, అలాగే కొంచెం మీకు కూడా నీటితో గండాలు ఏర్పడడం, కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మీరు చేసే పనులు ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఆస్మా లేకుంటే లంగ్స్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కొంచెం మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి జాగ్రత్త వహిస్తూ తీర్థయాత్రలు చేసుకుంటూ బాగుండగలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు లాభంలో కేతు ఉన్నాడు, తర్వాత దశమంలోకి సింహంలోకి కూడా కేతు వస్తాడు. ఆధ్యాత్మిక రంగంలో మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ముందుకెళ్ళగలుగుతారు. దైవభక్తి ముమ్మాటికి ఎక్కువగా పెరిగిపోతుంది, మంచి ఆదరణ ఉంటుంది సొసైటీలో, ఇంటా బయట మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు ఇప్పుడు ప్రజెంట్ అష్టమంలో ఉన్నాడు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శత్రు రుణ రోగ బాధల నుంచి మీరు విముక్తి కలగడానికి కొంత టైం పట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ కుజునికి మీరు చేసుకోవాల్సింది, మీ రాశాధిపతే కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి కుంకుమ నీళ్ళతో మంగళవారం రోజు అభిషేకం చేసి ఆయనకి ఇష్టమైన చలివిడి నువ్వుల పిండి పెట్టి ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టి అది స్వీకరించినట్లయితే ఇంటిల్లిపాది సకల శుభాలు కలుగుతాయి. కొంత ధనాన్ని వెచ్చించగలిగిన వారు గుడిలోకి వెళ్ళి ఇంట్లో పూజ అయ్యాక గుడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకొని బ్రాహ్మణునికి తగిన దక్షిణ ఆయనను సంతృప్తిపరిచినట్లయితే ధన రూపాన మీకు శుభసూచకం జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. గమనించగలరు. స్వస్తి.